రైతులు ఎంత ఒత్తిడిలో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులు ఏ చిన్న సన్నకారు రైతు వచ్చి ఒక అపాయింట్మెంట్ పెట్టినా వెంటనే ఇస్తా ఉన్నాడు. ఎమ్మెల్యేలు ఎంపీలను ఆపైనా సరే వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చే రిప్రజెంటేషన్ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ కూడా ప్రతిరోజు చర్చిస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పిన రిటర్నబుల్ ప్లాట్స్ గురించి కానివ్వండి, రేపు జనవరి నుంచి అమలు చేయబోయే ఇదంతా కూడా ఆయన ముందున్న ప్రయారిటీ ఏంటంటే ఎవరైతే రైతులు ఇచ్చారో స్థలాలు పొలాలు ఇచ్చారో ఆ పొలాలకి రుణాలు మంజూరు చేసే విధంగా బ్యాంకర్స్ను ఒప్పించటమే. ఇప్పుడు ఈ జనవరిలో మొదటి వారంలో మీటింగ్ ఉంది. దాంట్లో రైతుల కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. రైతులు కూడా ఎటువంటి పువ్వాడ సుధాకర్ గారు, కేవలం బ్యాంకులు రుణాలు ఒక్కటే ఇవ్వటం లేదా ప్రధానంగా మీరు అక్కడ ఇంకా ఫేస్ చేస్తున్న అంశాలు ఏంటి? ఏదైతే ఉందో ఉపాధి, ఇక్కడ రైతు కూలీలు అనేక వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి కావాలి. అదేవిధంగా భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా ఉపాధి కావాలి.